అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఏదైతే ఉందో, నిజంగా లడ్డూ కల్తీ అయ్యింది అంటూ ఒక 600 పేజీల ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఆ రిపోర్ట్‌ని సమర్పించింది. నిజంగా చూస్తే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక దెబ్బని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, దాంతో పాటు కూటమి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన ఇదైతే ఉందో దీనికి సంబంధించే వీళ్ళు నిజంగా కల్తీ జరగలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కల్తీ జరిగింది అని చెప్పి అక్కడ కూటమి ప్రభుత్వం మధ్య చాలా వాదనలు జరిగాయి. సోషల్ మీడియాకి సంబంధించే ఫైట్ జరిగింది. దాని తర్వాత రకరకాలుగా మాట్లాడుకున్నారు. నిజంగా రాజకీయాలకి దేవుణ్ణి వాడుకుంటున్నారు అంటూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసిన పరిస్థితి. ఈరోజు చూసినట్టయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఆరోపించినట్టుగా నిజంగా ఏదైతే ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవే నిజమని తేలింది. మహాపాపం జరిగింది అని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు నియమించిన ఆ సిట్ తన యొక్క నివేదికను సమర్పించింది. దీనికి సంబంధించి 600 పేజీల నివేదికలో ఏదైతే లడ్డూకు సంబంధించి, శ్రీవారి లడ్డూకు సంబంధించి నిజంగా కల్తీ జరిగింది అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించే ఒక్కసారి బ్రేకింగ్ అవుతుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా మొత్తం ఈ యొక్క వార్తలతో నిండిపోయింది. ఒక్కసారి ఏం జరిగిందనేది మనం చూస్తే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌కి సంబంధించి అప్పుడు మహాపాపం నిజం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాదాపు 20 కోట్ల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారు. టీటీడీ ఈ యొక్క ప్రభుత్వం అధీనంలో ఉన్న టీటీడీ కల్తీ చేసిందని చెప్తున్నారు. శ్రీవారి భక్తులను విస్తుపోయేలా నిజాలు బయటపెట్టిన సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ అని చెప్తున్నారు. దగ్గరగా 600 పేజీల తమ యొక్క నివేదికను సమర్పించింది సిట్. దీనికి సంబంధించే బ్రేకింగ్ నడుస్తుంది. ఈ సోషల్ మీడియా మొత్తం ఈ వార్తలతో నిండిపోయింది. ఒకసారి మనం చూసినట్టయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక్కసారి మొత్తం అన్ని ఛానల్స్ కూడా, నేషనల్ మీడియా కూడా ఈ యొక్క న్యూస్‌ని కవర్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క లడ్డూ కల్తీకి సంబంధించి ఈ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి అందరూ కూడా అంతకుముందు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ యొక్క రిపోర్ట్ కోసం చాలా రోజులుగా కూడా శ్రీవారి భక్తులవ్వచ్చు, లేకపోతే చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసినట్టయితే, Alright, we have a breaking news coming in. At the top of this hour, the CBI-led Special Investigation Team has filed its final charge sheet in Tirumala Srivari Laddu Ghee adulteration case after a 15-month investigation. The charge sheet names 36 accused, including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers, and traders. The SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDD supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. The case, which sparked nationwide outrage after CM Chandrababu Naidu's 2024 revelations, was transferred to the CBI under Supreme Court orders and investigated across 12 states. Alright, we have a breaking news coming in. At the top of this hour, the CBI-led Special Investigation Team has filed its final charge sheet in Tirumala Srivari Laddu Ghee adulteration case after a 15-month investigation. The charge sheet names 36 accused. మొత్తం చూసుకున్నట్టయితే 15 నెలలు జరిగిన ఈ యొక్క ఏదైతే ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించి 36 మంది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో 36 మంది నిందితులు దీనికి సంబంధించి వాళ్ళని ఈ యొక్క రిపోర్ట్‌లో తేల్చిన పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూస్తే చాలామంది ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు. 36 మంది ఎవరైతే ఉన్నారో 15 నెలల పాటు ఏదైతే జరిగిన దీనికి సంబంధించి 36 మంది అక్యూజ్డ్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిందితుల్ని ఈ యొక్క ఛార్జ్ షీట్‌లో చేర్చినట్టు తెలుస్తోంది. Including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee, along with former TDD officials, suppliers, and traders. The SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the TDD supply. ఒక్కసారి మనం చూసినట్టయితే దగ్గరగా 68 లక్షల కేజీల ఏదైతే కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడారు అని చెప్పి
చెప్పుకుంటున్న పరిస్థితి. దాంతో పాటుగా చూసుకున్నట్టయితే దగ్గరగా అంటే దీన్ని మొత్తంతో తీసుకున్నట్టయితే 250 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే భక్తి పేరు చెప్పి దాంతో పాటుగా దేవుడి మీద కూడా వ్యాపారం చేసిన పరిస్థితి కనపడుతుందన్నట్టు కూడా చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్‌గా దీనికి సంబంధించే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత కూడా మేము చేయలేదని వాళ్ళు, లేదు మీరు చేశారని వీళ్ళు కూడా దీనికి సంబంధించి చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యొక్క 600 పేజీల ఛార్జ్ షీట్‌లో ఈ యొక్క రిపోర్ట్‌లో వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. దగ్గరగా 15 నెలల పాటు వాళ్ళు దీనికి సంబంధించి ఒక నివేదికను తయారు చేశారు. 36 మంది దీంట్లో ఉన్నారు. దాంతో పాటుగా 250 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దీంతో పాటు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నవాళ్ళ అవ్వచ్చు. దాంతో పాటు ఎవరైతే ఈ యొక్క దాన్ని తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దీంట్లో కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తున్నారు. Ghee made using palm oil and chemical additives entered the TTG supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. The case, which sparked nationwide outrage after CM Chandrababu Naidu's 2024 revelations, was transferred to the CBI under Supreme Court orders and investigated across నిజంగా చూస్తే ఒక రకంగా 2019 నుంచి 24 వరకు చూస్తే చాలా చోట్ల అంటే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా అన్ని సంస్థల్లోనూ అన్ని వాటిల్లోనూ దోచుకున్నారని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఇసుకకు సంబంధించి దాని దగ్గర నుంచి మొదలుపెడితే లెక్కరు, ఇసుక, భూములు, రెవెన్యూ ఇలా తీసుకుంటూ పోతే ప్రతి దాంట్లోనూ దోచుకున్నారని కూడా దీనికి సంబంధించే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి కేసులు ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ భక్తిని అడ్డం పెట్టుకొని దేవుణ్ణి కూడా చివరకు వదలలేదు అని చెప్పి నిజంగా ఈ యొక్క సిట్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తుంటే నిజంగా అంటే దేవుణ్ణి కూడా వదలరా మీరు వాడుకుంటానికి? 250 కోట్ల రూపాయలకి దానికి సంబంధించి పవిత్రమైన తిరుపతి లడ్డుని కల్తీ చేశారు అని చెప్పి కూడా ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అందరూ. ఒకసారి తెలుగు ఛానల్స్కి సంబంధించి కూడా తెలుగు మీడియాలో కూడా ఈ యొక్క వార్తలు ఏదైతే ఉన్నాయో దీని వార్తలకు సంబంధించి ఒక్కసారి చూసినట్టయితే తెలుగు న్యూస్ ఛానల్స్ దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రముఖంగా ఈ వార్తని ప్రచురిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మహాపాపం నిజం 20 కోట్ల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన జగన్ శ్రీవారి భక్తులను విస్తుపోయేలా నిజాలు బయటపెట్టిన సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్. దాంతోపాటు 600 పేజీల ఛార్జ్ షీట్లో సంచలన నిజాలు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా చూస్తే ఇక్కడ అసలు పాలే లేని పాపాల నెయ్యి అని చెప్పి కూడా చాలా వార్తలు వేస్తున్నారు. అక్షరాల 60 లక్షల కిలోల సరఫరా చేశారు 2019. దాంతోపాటుగా 24 మధ్య దానితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూల తయారీ చేశారని కూడా చెప్తున్న పరిస్థితి. ఇదన్నీ కూడా సిబిఐ ఇచ్చిన సిట్ రిపోర్ట్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో నిజంగా ఇది ఒక పెద్ద కుంభకోణంలో చెప్పుకోవచ్చు. 235 కోట్లు దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించి డైరీలతో చేతులు కలిపిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇంటి దొంగలు వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీల ప్రతినిధులతో బేరసారాలు కొనసాగించారని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. హవాలా మార్గంలో లంచాలు స్వీకరించారు. దాంతోపాటుగా ఈ జరిగిన పరిణామం మొత్తాన్ని కూడా తేల్చి చెప్పింది సిట్టు. 600 పేజీలతో తుది అంటే ఫైనల్ అభియోగ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రాన్ని కూడా సమర్పించింది. ఒక్కసారి దీనికి సంబంధించిన వార్తలు మనం చూసుకుంటే పామ్ ఆయిల్ కెమికల్ కలిపిన ద్రవం ఉంది, అసలు అది నెయ్యి కాదు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పష్టీకరణ చేసింది. నెల్లూరు కోర్టులో తుది ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాఖలు చేసింది. దాంతోపాటుగా 12 మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులతో సహా 36 మందిపై అభియోగాలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. బోలేబాబా డైరీ కేంద్రంగా ఈ యొక్క కల్తీ దందా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఆ డైరీకి అసలు ఆవులే లేవని కూడా తేల్చేశారు. అన్నిటికన్నదంటే ఆవులే లేకుండానే వీళ్ళు ఆవు నెయ్యితో లడ్డూలు చేసిన పరిస్థితి అన్నట్టు మాట్లాడుతుంది. బయట నుంచి కూడా పాలు కూడా కొనలేదు, వాళ్ళకి ఆవులు లేవు, బయట నుంచి కూడా పాలు కొనలేదని కూడా చెప్తున్నారు. టీటీడీ పెద్దలు సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య క్లియర్గా కుమ్మక్కు జరిగింది.
దీనికి సంబంధించే కుమ్మక్కు జరిగింది. 2019 నుంచి 24 మధ్య 60.10 లక్షల కిలోల నెయ్యి సరఫరా జరిగింది. కల్తీ అని తెలిసే అనుమతించారు. ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు అని చెప్తున్నారు. టీటీడీకి 200 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అప్పుడు కల్తీ నెయ్యి కేసులో ముగిసిన దర్యాప్తు. ఛార్జ్ షీట్లో ప్రతి అంశానికి, అంటే ఒక్కసారి మీరు గమనించాలి, ఛార్జ్ షీట్లో ప్రతి అంశానికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క దీనికి సంబంధించి ఆధారాలు కూడా జతపరిచారు. నిందితుల జాబితాలో 5 డైరీలు, 31 మంది వ్యక్తులు ఉన్నట్టున్నారు ఛార్జ్ షీట్లో వివరించిన సిట్ అధికారులు. టోటల్గా చూస్తే ఇది ఏదైతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం, వాళ్ళు అభియోగం చేసిన దాని ప్రకారం ఇదంతా కూడా నిజమే అని చెప్పారు. దానికి సంబంధించే ప్రతిదీ దీనికి ఆధారాలు ఉన్నాయని సిట్ తేల్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మెట్లు గడిగారు, అది గడిగాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు, దేవుడి పేరుతో మాట్లాడి ఎన్ని చేశారని కూడా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఏమైపోయారు, ఇప్పుడు వీరందరూ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కుంభకోణం చేసినా, డబ్బులు చేసినా, ఏది చేసినా, సంపాదించినా ఓకే, కానీ దేవుణ్ణి భక్తిని అడ్డం పెట్టుకొని సాక్షాత్తు ఆ శ్రీవారు ఎవరైతే వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని కూడా మీరు డబ్బులు సంపాదించారంటే మాత్రం జనాలు చీకొట్టే పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి మొత్తం ఏదైతే సిట్ నివేదిక తర్వాత అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియపోయిన పరిస్థితి ఏర్పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చివరి కార్యకర్తల వరకు కూడా దీనికి సంబంధించి ఏం చేయలేదు, ఇలాగే మాట్లాడిన పరిస్థితి. కానీ ఈ నివేదిక తర్వాత నిజంగా మీరు ఏం మాట్లాడతారు చెప్పాలి. ఏం మాట్లాడినా, ఏం మాట్లాడకపోయినా మీరు మాత్రం ఒక ఆయనకు మాత్రం మీరు తప్పు చేశారు అని చెప్పి ఒప్పుకోవాలి. ఆయన ఎవరో ఒకసారి చూపిస్తాను. ఆయనకి ఒక్కసారి నేను తప్పు చేశాం స్వామి, మమ్మల్ని క్షమించు అని చెప్పి ఒక్కసారి వేడుకోండి. రైట్, ఫైనల్గా డబ్బు కోసం చివరికి భక్తిని, దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు దోచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఒక్కసారి ఆ భగవంతుణ్ణి వేడుకోండి. అయ్యా తప్పు చేసాం స్వామి, నిజంగా మమ్మల్ని క్షమించు అని చెప్పి వేడుకోండి. లేకపోతే మాత్రం మీరు చేసిన మహాపాపం మిమ్మల్ని జన్మలకు కూడా వెంటాడుతూనే ఉంటుంది. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.